నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. జెన్జీ వీళ్ళేం జెన్జీ, కాక్రోచ్లు అని అంటే వీళ్ళు ఏం చేస్తారు, జిల్ల పురుగులు, వీటిని హిట్టుతో కొట్టిపడేస్తామని చెప్పేసి హేళనగా మాట్లాడుకున్న సందర్భాలు దేశవ్యాప్తంగా చూసినాం. కానీ వాళ్ళు చేసిన ఉద్యమానికి భారతదేశమే తలొగ్గింది. సెంట్రల్ శాఖ మొత్తం కూడా వాళ్ళ కింద మోకరిల్లాల్సిన సందర్భం వచ్చింది. ఇదే విషయమై కొన్ని మాటలు మనతో మాట్లాడడానికి, పాట పాడడానికి సూర్య మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని, ఏం చెప్తారు? ఇది సంపూర్ణంగా విద్యార్థుల యొక్క విజయం అన్న. యువతరం తలుచుకుంటే ఏదైనా సాధ్యమైనటువంటి విషయాన్ని చాలా ప్రాక్టికల్గా చూపించారు. ఈరోజు ఎవ్వరికి లొంగనటువంటి ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఏ విషయంలో కూడా అకౌంటబిలిటీ తీసుకోకుండా ప్రజలను అణిచివేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి ప్రభుత్వానికి మొట్టమొదటిసారి ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఓపిక పట్టి ఒక్కసారి ఊవెత్తిన ఎగసి వాళ్ళను మోకరిల్లేటట్టు చేసింది. ఈరోజు ఆ ప్రభుత్వం యొక్క అణిచివేతను, అహంకారాన్ని కంప్లీట్గా అణిచివేసింది. యువతరం అనేది అణిచివేసింది. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది జో డర్ గయా సమజో మర్ గయా అని చెప్పి మనం అంటాం. సో అట్లే ఈరోజు వాళ్ళు భయపడ్డారు. ఇది వాళ్ళ యొక్క పతనానికి ప్రారంభ దశగా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థుల యొక్క విజయానికి ఆరంభ దశగా మనం చెప్పుకోవచ్చు అన్న. సో ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని పార్టీలు ఇది వాళ్ళ యొక్క విజయము, వాళ్ళ నాయకుని యొక్క విజయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా కొన్ని పార్టీలు కావచ్చు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది సంపూర్ణంగా విద్యార్థుల యొక్క విజయం మాత్రమే. తెలంగాణ ఉద్యమం లోపల మనం చూసినాం, 60 సంవత్సరాల ఉద్యమం నడిచినప్పటికీ కూడా ఏనాడైతే అది విద్యార్థుల చేతి లోపలికి వచ్చిందో అప్పుడే అది విజయం సాధించింది. ఉస్మానియా, కాకతీయ నిప్పుల కొలుములలో మండినై విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇక్కడ స్తూపాలై నిలబడ్డరు. కాబట్టి మనకు తెలంగాణ సాకారమైంది. ఆత్మ బలిదానాలు అవసరం లేదు. అక్కడ ఏందైతే లాఠీ చార్జ్ జరిగిందో లాఠీ చార్జ్ లోపల కూడా ఒక ఒక విద్యార్థిని మరణించడం జరిగింది. సో అది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళు ప్రయోగించినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, ఉన్మాదంగా గూండాలు అందులోపల ప్రవేశించే వాళ్ళని కొట్టినటువంటి తీరు కావచ్చు, దేశం మొత్తం కూడా చూసింది. ఈరోజు ఎవరు హర్షించడానికి కూడా సిద్ధంగా లేరు. కాబట్టి ఇది విద్యార్థుల యొక్క విజయంగా భావిస్తూ ప్రళయమై కదిలింది యువతరం, విళయమై సాగింది నవనవతరం. ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం. విద్యార్థి వీరులా వీర విజృంభణకు అల్లాడిపోయరా హస్తినాపురం. ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం. కన్న బిడ్డలగాల్చె చితి మంటలు, గుండెలో రగిలినై పెను జ్వాలలు. కన్న కలలు కాటికే చేరగా, కన్న వాళ్ళ కడుపులో మంటరా. కారణము ఎవ్వరని కన్నెత్తి చూడగా, కనిపించరా కేంద్ర పాలకుల పాపాలు, కనిపించరా కేంద్ర పాలకుల పాపాలు. కన్నీళ్ళు చూసిన పసిగుండెలు, ఆ కన్నీళ్ళు చూసిన పసిగుండెలు, కథనమై కదిలెరా ఢిల్లీ మెడలు వంచ. ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం. మన పిల్లలే అన్న జాలైన లేక, అక్క జెల్లెల సాటి మహిళలని చూడక, మారు వేషములోన మనువాద గుండాలు దాడి చేసర భావి భరత పౌరుల పైన. లాఠీలు జొలిపించి రక్తాలు పారగా, జలధరించర జంతరు మంతరు, జలధరించర జంతరు మంతరు. కనులారగాంచుతూ ఈద మనము, కనులారగాంచుతూ ఈద మనము, కన్నెర్ర చేసింది నా దేశము. ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం. విద్యార్థి వీరులా వీర విజృంభణకు అల్లాడిపోయరా హస్తినాపురం. ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం. కాబట్టి ఇది విద్యార్థుల వీరుల యొక్క సంపూర్ణమైనటువంటి విజయంగా భావిస్తూ తెలంగాణ పౌర సమాజం కూడా చూసింది కంప్లీట్గా. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఈరోజు దేశం లోపట, దేశ రాజధాని లోపట అక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అరాచకాన్ని కావచ్చు, విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని కావచ్చు, దేశం మొత్తం కూడా కళ్ళారా చూసింది. ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడందుకు భయపడ్డటువంటి ఇన్ని దినాలు ఈ రోజు నుంచి ఒక కొత్త ఆలోచనలు చిగురించినాయి.
కొత్త ధైర్యం అనేది వచ్చింది. విద్యార్థులు పూనుకుంటే ఇది సస్టైనబిలిటీ ఉండాలి. ఈ సస్టైనబిలిటీ ఇంకా కొనసాగాలి. అనేక ఉద్యమాలకి ఇది ఆలవాలం కావాలి. ఎందుకంటే ఇది కేవలం అక్కడ మోడీ ప్రభుత్వం మాత్రమే కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 42 మంది హాస్టల్ లోపల చదువుకునేటటువంటి విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ వల్ల చచ్చిపోయారు. దాదాపు ఒక 10ల సంఖ్య లోపల నారాయణ, శ్రీ చైతన్య లాంటి ప్రైవేట్ విద్యా సంస్థలల్లో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినారు, ఆత్మహత్యలు చేసుకొని బిల్డింగ్ల మీదకి వెళ్తుంది. విద్యారంగం లోపల అనేక సమస్యలు ఉండి కనీసం ఆడపిల్లలకైతే టాయిలెట్స్ కూడా కరెక్ట్గా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు అన్నింటి మీద కూడా తెలంగాణ లోపల ఉన్నటువంటి యువతరం ఇక్కడి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి విద్యారంగంలో, వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడానికి ఈ ఉద్యమాలను కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటాం. ఓకే అన్న, ఒకవైపు రైట్ వీళ్ళకేంది అనే రీతిలో మనకు సమాధానాలు ఎట్లా వచ్చినాయంటే వీళ్ళు యాంటీ నేషనల్స్, ఉగ్రవాదుల్లాగా బిహేవ్ చేస్తున్నారు అనే మాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విన్న సందర్భాలు మనం చూసినాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అదే ఉగ్రవాదులకు, అదే యాంటీ నేషనల్స్కు లొంగిందని చెప్పుకోవచ్చా? అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కొంతమంది వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో పట్ల విపరీతమైనటువంటి విష ప్రచారాలు చేసిరు. వాళ్ళకి ఫారెన్ ఫండింగ్స్ వస్తున్నాయని, చైనా పాకిస్తాన్ ఏజెంట్లని, లేకపోతే ఇంకేదో రకరకాలైనటువంటి ఆరోపణలు అన్నీ కూడా చేసిరు. నేను వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, అట్లా ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి సోషల్ మీడియా వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, మీరందరూ బలిపశువులు అవుతారు. ఎందుకంటే మీరు చైనా పాకిస్తాన్ ఏజెంట్లు వాళ్ళకి ఫారెన్ ఫండింగ్ వచ్చింది అన్నప్పుడు మాత్రము డైరెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏం చెప్పిండు, ఎట్లాంటి ఫారెన్ ఫండింగ్ వచ్చినటువంటి దాఖలాలు ఇవని చెప్పి ఆయన కుండ బదులు కొట్టిండు. మీకు ఫస్ట్ దెబ్బ పడ్డది. సెకండ్ టైము విద్యార్థుల యొక్క ఉద్యమం అంతా కూడా ఇదంతా ఫాల్స్ ఉద్యమం అని చెప్పి క్రియేట్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేసిరో, డైరెక్ట్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఒక సెల్ఫీ వీడియో పెట్టేసి ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇది విద్యార్థుల యొక్క ఉద్యమము, ఖచ్చితంగా విద్యా వ్యవస్థ లోపల మేము మార్పులు తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి దెబ్బ కొట్టేసిండు. ఇట్లా అనేక మంది కూడా, ఆయన పేరు నాకు గుర్తొస్తలేదు, బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా విద్యార్థుల ఉద్యమం చూస్తూ ఉంటే, వాళ్ళ మీద జరిగినటువంటి లాఠీచార్జ్ చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది, బాధ అనిపిస్తూ ఉందని చెప్పిండు. కాబట్టి మీ నాయకులు ఎప్పటికైనా మీరు ఎవరిని డిఫెండ్ చేయడానికి వస్తున్నారో, సోషల్ మీడియా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరిని డిఫెండ్ చేయడానికి వస్తున్నారో, ఆరోపణలు చేస్తున్నారో, ఆ ఆరోపణలన్నీ కూడా మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీయే మిమ్మల్ని నిండా ముంచుతుంది. మీ ప్రధానమంత్రి ముంచుతాడు, మీ యొక్క నాయకులే ముంచుతారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే, ఉద్యమాన్ని అర్థం చేసుకోకుండా ఆరోపణలు చేస్తే, మీరు ఎక్కడ కనబడితే అక్కడ ప్రజలు మిమ్మల్ని కొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళ లోపల పేద, మధ్యతరగతి, ఉన్నతమైనటువంటి తరగతులకు చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నష్టపోయిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా బాధితులే, వాళ్ళందరూ కూడా రేపు ప్రశ్నిస్తారు. మీరు ఎంతసేపు డిఫెండ్ చేస్తే అంత ఎక్కువగా మీ మీద శత్రుత్వం అనేది ప్రజల్లోపటి నుంచి పెరుగుతుంది. కాబట్టి మీకున్నటువంటి ప్రతిభను, టాలెంట్ని మంచి కోసం ఉపయోగించండి. దేవుడి విషయం ఎవరు వద్దంటున్నారు? దేవుని పట్ల భక్తి ఉండాలి. నాయకుల పట్ల భక్తి ఎందుకు, మనకు పార్టీల పట్ల భక్తి ఎందుకు అని చెప్పి చెప్తాను.